దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరొకసారి ప్రభు సాన్నిధ్యంలో మనమందరం కూడా ఈ రీతిగా చేరి ఆయన ఘననామాన్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు కల్పించాడు. అందును బట్టి మనమందరం కూడాను దేవునికి ఎంతో కృతజ్ఞత స్తుతులు చెల్లించబద్దులమై ఉంటూ ఉన్నాం. కొన్ని మాసాలుగా వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నాం. అరణ్యంలో యాత్ర ద్వారా అనేక ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు పొరలుగా మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధ గ్రంథం సముద్రం లాంటిది. సముద్రంలో ఎన్ని మరి ఆ యొక్క నీటి బిందువులు ఉంటాయో మనము లెక్కించజాలం. మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానించే కొద్దీ పరిశుద్ధాత్మ దేవుడు పలు రకాలైనటువంటి వర్తమానాలు పరలోకానికి వచ్చి మానవ జన్మ జీవితం, ఇక ముందు మానవ జీవితం ఏ కాలం ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా దేవుని నమ్ముకుంటే కలిగే లాభాలు. కాబట్టి మరి నమ్ముకున్నా కానీ ఒకవేళ వాక్య ప్రకారముగా జీవించకుండా కనుక ఉన్నట్లయితే కలిగే నష్టాలు బైబిల్ గ్రంథంలో తేటగా మన కొరకై పొందుపరచబడి ఉంది. మనము జ్ఞానము కలిగి, దైవ జ్ఞానము కలిగి, పరలోకము నుండి వచ్చే ఆ దేవుని జ్ఞానం కలిగి, దేవుని వాక్యం మన దగ్గరకు వస్తూ ఉండగా మనం మంచి మనస్సాక్షి కలిగి, నిష్కపటమైన హృదయం కలిగి, నిష్కలంకమైనటువంటి ఆత్మను కలిగి మనము ఆ మాటల్ని కనుక శ్రద్ధతో స్వీకరించినట్లయితే, వాటిని అనుసరించి నడుచుకుంటే ఇహమందు మనకు ఆశీర్వాదాలు ప్రభు వచ్చినప్పుడు కొనిపోయి మనల్ని పరలోకంలో నిత్యత్వంలో తనతో కూడా నిత్యము ఉంచుకుంటాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆనాటి ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు అనే అరణ్యము నుండి మన్నించాలి. ఐగుప్తు అనే పాపము నుండి, శాపము నుండి, ఫరో అనే ఆ యొక్క సాతాను మరి కాడి నుండి విడిపించి ఎర్ర సముద్రంలో కూడా నడిపించి అరణ్యంలోనికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ విశేషమైనటువంటి కార్యాలు ఆనాటి సంఘానికి, పాత నిబంధన సంఘాల అయినటువంటి ఇశ్రాయేలు జనాంగానికి కనబరుస్తూ వాటిని వారి జీవితంలో అనుభవింపచేస్తూ పరమకాణానికి నడిపిస్తూ ఉన్నాడు. ఏమేంటి అని మనము చూసినట్లయితే వారికి విశేషమైనటువంటి కార్యాలు ఏంటి వారి కనబరిచి అనుభవింపచేస్తున్నాడంటే, ఒకటి అరణ్యంలో మన్నాన్ని గురించి మనము ధ్యానించాం. రెండవదిగా బండ నుండి తీయబడినటువంటి నీటిని గురించి మనము ధ్యానించాం. మూడవదిగా ప్రత్యక్ష గుడారపు యొక్క మాదిరిని గురించి మనము ధ్యానించాం. వీటన్నిటికీ ఆత్మ సంబంధమైనటువంటి అర్థాలు ఆత్మదేవుడు మనకు పరిశుద్ధ గ్రంథంలో నుండి తెలియజేసినట్లు మనము చూస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి అవన్నీ కూడా అందరికీ జ్ఞప్తి ఉన్నదని నేను తలంచి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. నాలుగవ అనుభవంలో ఉన్నాం. నాలుగవ అనుభవం ఆనాటి ఇశ్రాయేలు జనాంగానికి అరణ్యంలో మరొక విశేష అనుభవం కూడా నడిపిస్తూ ఉన్నాడు. ఏంటి అది అంటే ఆ అగ్ని స్తంభము, మేఘ స్తంభము. అరణ్యంలోనే ఈ నాలుగు కూడా ఉన్నాయి. ఐగుప్తులో ఈ నాలుగింటి అనుభవం అనేది వారికి కలగలేదు. అరణ్యంలోకి వచ్చిన తర్వాత మాత్రమే దేవుని బిడ్డలారా మన్నా అనుభవం అనేది వారికి కలిగింది. రెండవదిగా బండ నుండి తీయబడినటువంటి నీటి అనుభవం. మూడవదిగా ప్రత్యక్ష గుడారపు మాదిరి అనుభవం. నాలుగవదిగా అగ్ని స్తంభము, మేఘ స్తంభము. మనము చదువుకున్నాము ఎందుకు అగ్ని స్తంభం, మేఘ స్తంభాన్ని వారికి తోడుగా ఉంచి దేవుడు అరణ్యంలో నడిపించాడు అంటే, వారి యాత్ర మార్గమధ్యములో ఆగిపోకుండా దేవుని బిడ్డలారా పరమకాణానికి వారు చేరాలి అంటే ఈ రెండు స్తంభాలు అవసరం. ఏ రెండు స్తంభాలు? ఒకటేమో అగ్ని స్తంభము, రెండవదిగేమో మేఘ స్తంభము. ఈ రెండు స్తంభాలు వారిని నడిపించడానికి సహాయపడుతూ ఉంటాయి. ఎందుకంటే యాత్రలో వారు నడవాలి అంటే పగలేమో మరి ఎండకు ప్రాణం ఏమవుతుంది చెప్పండి? సొమ్మసిల్లిపోతుంది కదా. ప్రాణ ఆయాసము చేత వారి ప్రాణము సొమ్మసిల్లి అడుగులు ముందుకు పడవు. కాబట్టి వారి యాత్ర లేక ప్రయాణము ఆగిపోతా ఉంటుంది. కాబట్టి ఆగిపోతే కణాలకు చేరలేనటువంటి పరిస్థితి. కాబట్టి దేవుడు పగలేం చేశాడు అంటే మేఘాన్ని అడ్డంగా పెట్టి సూర్యుడికి వీరి ఇశ్రాయేలు సంఘానికి మధ్యలో మేఘ స్తంభాన్ని అడ్డంగా పెట్టి వారు చల్లగా ప్రయాణం చేసేటట్లు దేవుడు ఆ మేఘ స్తంభాన్ని ఇచ్చినట్టు మనం చూస్తాం. రాత్రి అంటే చీకటి, అంధకారం కదండి. అడుగు తీసి అడుగు వెయ్యాలంటే కష్టం. అసలే అది అరణ్యము అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? ముళ్ళ తుప్పలు, కీకారణ్యం, గాఢాంధకారం, కమ్మి చీకటి కదండి. క్రూర మృగాలు, విష జంతువులు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అటువంటి సందర్భంలో అడుగు తీసి అడుగు వేయాలంటే వాళ్ళ ప్రయాణం కష్టం అనమాట. కాబట్టి రాత్రిపూట అగ్ని స్తంభముగా ఉండి వారికి వెలుగివ్వటానికి, వారి యాత్ర ఆగిపోకుండా రాత్రి పగళ్ళు కూడా నడిచి కణాలకు చేరటానికి దేవుడు ఆ రెండింటి సహాయాన్ని ఇచ్చాడు. ఈ అగ్ని స్తంభము, మేఘ స్తంభము అనేది వారికి ఐగుప్తులో ఉండగా ఇటు అనుభవం ఉందా అంటే ఐగుప్తులో ఇటువంటి అనుభవము లేదు, అరణ్యంలోకి వచ్చిన తర్వాతనే. కాబట్టి ఈ రెండు స్తంభాలు ఎవరికి సూచన అని మనము గత వారము చెప్పుకున్నాం. అంటే మేఘ స్తంభము అంటే దైవ సేవకులకు సూచన, అగ్ని స్తంభము అంటే పరిశుద్ధాత్మకు సూచన కదండి. మరలా చెప్తున్నాను, మేఘ స్తంభము అంటే
దైవ సేవకులకు, అగ్ని స్తంభము అంటే పరిశుద్ధాత్మకు. అంటే అరణ్యములో యాత్ర కొనసాగించే మరి కణాలకు చేరాలి అంటే మరి దైవ సేవకుల నడిపింపు అవసరము. అలాగే చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు అవసరం. దైవ సేవకుల నడిపింపు అంటే దేవుడు దైవ సేవకుల్ని ఎవరినైతే ఎన్నుకున్నాడో వారిలో ఉండి దేవుడే నడిపిస్తాడు. కాబట్టి దీన్ని కూడా దేవుని నడిపింపే అంటారు. పరిశుద్ధాత్మ నడిపింపైన, దైవ సేవకుల నడిపింపైన దేవుడే నడిపించేది, దేవుని నడిపింపే. గత వారం మనం చెప్పుకున్నాం, దైవ సేవకుల నడిపింపు అంటే అందరూ దైవ సేవకుల నడిపింపు కాదు. దేవుడు ఏర్పరచుకొనని వారు దైవ సేవకులుగా పేరు పెట్టుకొని పిలిపించబడుతూ వారి స్వంత ఆలోచనల ప్రకారం, వారి స్వంత తలంపుల ప్రకారం, వారి స్వంత ఊహల ప్రకారం నడిపిస్తారు. అటువంటి వారి యొక్క నడిపింపు నరకానికే దారి తీస్తుంది తప్ప పరలోకానికి ఎంత మాత్రం కూడా దారి తీయదు అని మనము చెప్పుకుంటూ వస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రాలు. కాబట్టి గత వారంలో మనము చెప్పుకునే రీతిగా దేవుని చేత ఏర్పరచబడినటువంటి నిజమైనటువంటి దైవ సేవకులు మరి మరి మేఘస్తంభము అంటే దైవ సేవకుల యొక్క నడిపింపు పగటి కాలము. అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో గత వారంలో మనము చదువుకునే రీతిగా ఆశీర్వాదాలు పలుకుతూ నడిపిస్తారు. దైవ సేవకులు ఏం చేస్తారు? కణాలకు ఆశీర్వాదాలు పలుకుతూ యెహోవా నిన్ను దీవించునుగాక కదండి. పలు రకాలైన చదువుకుందాం మరొకసారి ఆ మాట. మరి సంఖ్యాకాండం 6వ అధ్యాయము 22వ వచనం నుండి, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22 నుండి మనము చదువుకుంటే, యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును, నీవు అహరోనుతోను అతని కుమారులతోను, అహరోనును అతని కుమారులను దేవుడు ఏర్పరచుకున్న దైవ సేవకులు వాళ్ళు. అహరోనును అతని కుమారులను దేవుడు పేరు పెట్టి పిలిచి వాళ్ళని తనకు సేవకులుగా ఉండటానికి పిలిపించుకున్నాడు. కాబట్టి వాళ్ళతో అంటున్నాడు 23వ వచనంలో, మీరు ఇశ్రాయేలీలను ఇలాగూ దీవించవలను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక, యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించదును అని దేవుడు తెలియజేస్తా ఉన్నట్లు మనము చదువుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కదండి. కదా, ఆశీర్వాదాలు అంటే పగటి కాలం మేఘస్తంభము అడ్డంగా ఉండి ఎండ తగలకుండా ఈ రీతిగా దైవ సేవకులు సంఘాన్ని, విశ్వాసుల్ని ఆశీర్వాదాలు దేవుని నామములు ఉచ్చాటన చేస్తూ నడిపిస్తూ ఉంటారు కదా. అంతవరకు బాగానే నడుచుకుంటారు. ఆశీర్వాదాలు ఉన్నంత కాలం సంఘాలలో విశ్వాసులు నిశ్చయముగా మరి మరి ఆశీర్వదించబడుతూ నడుస్తూనే ఉంటారు. కానీ రాత్రి వచ్చేసరికి ప్రయాణం ఆగిపోతుంది. రాత్రి అంటే చీకటి, గాఢాంధకారం. నడక ఎక్కడ సాగింది? కష్టం కదా కదండి. కదా, పగలు అంటే ఆశీర్వాదము, రాత్రి అంటే గత వారంలో మనం చెప్పుకున్న రీతిగా శ్రమలు కదా కదండి. రాత్రిపూట అంటే ఏంటి చెప్పండి? శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానములు, దూషణలు, ఇరుకులు, దరిద్రత, పలు రకాలైనటువంటివి చోటు చేసుకున్నప్పుడు ఈనాటి సంఘస్థులు, క్రైస్తవులు అనబడే వారు ప్రయాణం, ఆత్మీయ యాత్ర ముందు మరి సాగకుండా ఆగిపోతూ ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. కానీ అగ్ని స్తంభము అంటే పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నటువంటి అగ్ని స్తంభము రాత్రి చీకటి అయినా కానీ ఆయన నడిపిస్తూనే ఉంటాడు. ఎందుకంటే 139వ కీర్తన 12వ వాక్యంలో మనము చదువుకున్నాము. ఏమనంటే, ఆయన చీకటే కాదు, నీకు నాకు చీకటి. పరిశుద్ధాత్మ దేవుడికి చీకట కాదు, ఆయనకు చీకటి లేక రాత్రి కూడా ఎలా ఉంటుందట? పగలుగానే వెలుగుగానే ఉంటుంది అని ఆ భాగంలో మనము చదువుకుంటా ఉన్నాం. గత వారం మనం 3 వాక్యాలు చదువుకున్నాము. ఏంటి అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యము, అలాగే తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములోను, దేవుని బిడ్డలారా అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 40 నుండి 41 వచనాల వరకు మనము చదువుకుంటే పేతురు కావచ్చు, పౌలు అపోస్తలుడు కావచ్చు, లేక ఆది సంఘానికి కావచ్చు కదండి. ఆది అపోస్తలుల సంఘం అంటే క్రీస్తు శకం 1వ శతాబ్దం. యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిన 10వ రోజున క్రొత్త నిబంధన సంఘం అనేది ఏర్పడింది. ఆనాటి సంఘానికి సంఘం ఏర్పడినప్పటి నుండి కూడా 1వ శతాబ్దం అంతా కూడా సంఘానికి రంపపు కోత, భయానకమైనటువంటి శ్రమ సంభవించింది. ఆనాటి సంఘం చెదిరిపోయింది. సంఘం చెదిరిపోవటం దేవుని చిత్తం. ఎందుకంటే అపోస్తలుల కార్యంలో యేసు ప్రభు అన్నాడు, నేను మానవాళికి రక్షకుడిని అని. మీరు యెరూషలేములోనే ఉంటే ప్రజలకు తెలియదు భూదిగంతాల వరకు. కాబట్టి మీరు వెళ్ళండి, యెరూషలేము, యూదయ, సమరయ
భూదిగంతాల వరకు నా నామమును ప్రచురించండి. నేను ఎందుకు ఈ లోకానికి వచ్చాను, ఎందుకొరకు ప్రాణం పెట్టాను, ఎందుకొరకు తిరిగి సమాజ చేయబడి లేచాను, ఎందుకొరకు ఆరోహణమై మరలా రెండవ రాకుండా వస్తాను. కాబట్టి యేసును నమ్ముకుని మీరు వాక్య ప్రకారంగా జీవించినట్లయితే కొంతకాలానికి భూమి ఆకాశం పరలోకం కాల్చబడింది, క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో నూతన యెరూషలేము పట్టణం కట్టబడుతుంది. అక్కడ యేసు నివాసం చేసి తనతో కూడా వారిని ఉంచుకుంటాడు అని మీరు ప్రకటించండి. భూదిగంతాల వరకు చెదిరిపోండి అని చెప్పిన ప్రకారం అందరూ కూడా శ్రమ వాళ్ళు చెదిరిపోకుండా యెరూషలేములోనే ఇంటింట దేవాలయంలో ప్రతిరోజు కూడుకుంటున్నారు దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా. కాబట్టి దేవుడు ఏం చేశాడో శ్రమను పంపించాడు. శ్రమను తట్టుకోలేక భూదిగంతాల వరకు చెదిరిపోయే సువార్త ప్రకటించా. ఈనాడు మన భారతదేశానికి నీకు నాకు సువార్త అందించబడింది అంటే యేసు ప్రభు శిష్యుడైనటువంటి తోమా మన భారతదేశానికి ఆత్మ ద్వారా పంపించబడినట్లు మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలోను, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలోను, అపోస్తుల కార్యం 5:40-41లోను మీరు 21 పత్రికలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో 21 పత్రికలు ఉన్నాయి. రోమా పత్రిక నుండి యూదా పత్రిక వరకు 21 పత్రికలు. అందులో పౌలు అపోస్తలుడు 13+1 అంటే దాదాపు 14 పత్రికలు రాశాడు. యోహాను 2 పత్రికలు రాశాడు. యాకోబు 1 పత్రిక రాశాడు. దేవుని బిడ్డలారా ఈ యోనా 1 పత్రిక రాశాడు. పేతురు 2 పత్రికలు రాశాడు. ఇలా భక్తులందరూ కూడా కలిసి 21 పత్రికలు రాశారు. ఈ 21 పత్రికలు ముఖ్యంగా అపోస్తుల కార్యం చదువుకోండి. రోమా పత్రిక నుండి దేవుని బిడ్డలారా పేతురు పత్రిక వరకు మీరు చదువుకుంటే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆదిమ సంఘానికి ఎంతటి ఘోర విపత్తు శ్రమ సంభవించిందో అలాంటి సందర్భంలో వారు దుఃఖములో మునిగిపోయి అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినప్పటికీ కూడాను వాటన్నింటినీ తట్టుకొని అటువంటి శ్రమల్లో కూడా వారు ఎలా ఆనందించారో. అవమానాలు వచ్చాయి, భయంకరమైనటువంటి క్లిష్ట పరిస్థితులు చోటు చేసినప్పటికీ వారి ప్రాణాన్ని యేసునామము కొరకు పణంగా పెట్టారే తప్ప వాళ్ళ ఆస్తులన్నీ కూడా దేవుని సేవకు పణంగా పెట్టారే కానీ ఎంత మాత్రమో వారు వెనుతీయలేదు అని బైబిల్ గ్రంథం రాయబడి ఉంది. కారణం ఏంటి? రాత్రి అంటే శ్రమ అని మనము చదువుకున్నాం. శ్రమలో ఈనాటి సంఘం ఆగిపోతున్నారు. ఆత్మయాత్ర కొనసాగించకుండా చిన్న అవమానం వస్తే, చిన్న నిందొస్తే, చిన్న దరిద్రత వస్తే, చిన్న కష్టం వస్తే ఆగిపోకుండా నాకు యేసు వద్దండి, యేసుని నమ్ముకుంటే నాకు అంతా శ్రమ, దరిద్రత, నింద, అవమానం కలుగుతుందని ఆగిపోతూ ఉన్నారు. లేదు సుమా. కానీ క్రొత్త నిబంధన ఆదిమ సంఘం అయితే, అపోస్తలుడైతే ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా దైవచనుడైనటువంటి పౌలు ఏమంటాడు ఒక నిమిషం చూద్దాం. అపోస్తుల కార్యం నేను అనుకుంటాను 20వ అధ్యాయం అయి ఉండొచ్చు. అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 23వ వచనంలో మనము చదువుకున్నట్లయితే 20వ అధ్యాయము 23వ వచనంలో ఆయన అంటాడు, బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. చూసారా, పౌలు గారికి ఏం కాచుకొని ఉన్నాయంట? బంధకాలు, శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు. ఆయన కొరకు ఎలాంటి బంధకాలు, ఎలాంటి శ్రమలు కాచుకొని ఉన్నాయో ఆయనకు బహాటంగా తెలుసు. 21వ అధ్యాయంలో అంటాడు, 21వ అధ్యాయంలో 11వ వచనంలో అగబు అనే ప్రవక్త యోనియా నుండి వచ్చి ఏం చేస్తున్నాడంటే ప్రవచనం చెబుతున్నాడు. ఏమని? అతడు మా యొద్దకు వచ్చి 11వ వచనంలో పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనిషిని అంటే పౌలు గారిని ఇలాగ బంధించి అన్యజనుల చేతికి అప్పగించుడని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు అంటుంటే ఈ మాట విన్నప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని ప్రతిమాలు కొంటిమి. కానీ పౌలు అంటున్నాడు, ఇంతెందుకయ్యా, మీరేడ్చి నా గుండె బ్రతలు చేస్తారు. నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధించబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సోదరుడా, పౌలు వలె నీవు నేను ఇలాంటి సాక్ష్యం ఇవ్వగలుగుతామా? ప్రభు కొరకు నా ఆస్తులు కాదు, నా ప్రాణమే నేను లక్ష్య పెట్టను. ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు, నాకు రక్షణ ఇచ్చాడు, నరకం నుండి తప్పించాడు, పరలోకానికి హక్కుదారుడిగా చేశాడు. అలాంటి యేసు కొరకు నేను ఈ లోకంలో దేనిని చివరికి నా ప్రాణం కూడా లక్ష్య పెట్టను అని పలికినటువంటి పౌలు గారు 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు అని మనము చూసినట్లయితే దేవుని బిడ్డలారా 8వ వచనంలో సహోదరులారా 1:8 సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేమంటే మేము బ్రతుకుతాము అన్నటువంటి నమ్మకం లేకుండానట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతుంది. మరియు మృతులను లేపు దేవుని అందే కానీ
మా యందే మేము నమ్మిక ఉంచుకున్నట్లు మరణమౌదుమను నిశ్చయము మా మట్టుకు కలిగింది అని మాట్లాడుతూ ఉన్నట్లు మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత శ్రమలోనూ 4వ వచనంలో అంటాడు, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారము అని మాట్లాడుతూ ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. అంటే శ్రమల్లో దేవుడు పౌలు గారికి ఏమిస్తున్నాడు? ఆదరణ, నెమ్మది, ధైర్యం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్యంలో మనము చదువుకున్నట్లయితే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో, మీ ఎడల పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో ఉపద్రవమందు మీరు దేవుని వాక్యమును అంగీకరించిరని మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతే. అంటే వీళ్ళకి ఉపద్రవాలు ఉన్నాయి. తెస్సలోనికీ ఆ సంఘానికి ఏముందంట? ఉపద్రవాలు, శ్రమలు, కష్టాలు, భయంకరమైన విపత్తులు వాళ్ళని ఆ సంఘాన్ని చుట్టుముట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారని రాయబడి ఉంది 6వ వచనంలో? ఆనందిస్తున్నారంట కదండి. కష్టాలలో ఏం చేస్తున్నారు? ఆనందిస్తున్నారు. కారణం ఏంటి? పరిశుద్ధాత్మ వలన అంటాడు. అంటే పరిశుద్ధాత్మ నడిపింపు వారికి ఉంది. పరిశుద్ధాత్మ ఆదరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ వారిలోనే ఉండి అగ్ని స్తంభముగా ఉండి వాళ్ళను ధైర్యపరిచి నడిపిస్తూ వచ్చి ఉన్నారు. అంటే వాళ్ళ మనోనేత్రాలను వారిలో ఉండి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? వెలిగించి వాళ్ళ దృష్టి, వాళ్ళ మనసు వారి శరీరం మీద కాకుండా, వారి పొందుతున్న కష్టాల మీద, శ్రమల మీద కాకుండా వారి మనసు, వాళ్ళ దృష్టి ఎటు మళ్లించాడు? నూతన యెరూషలేము పట్టణంలో వారి కొరకు కాచుకొని ఎదురు చూస్తున్న ఆ మహిమ మీదనే వారి దృష్టిని సారించపచేశాడు. కాబట్టి వారి దృష్టి, మనస్సు ఆ పొందబోయే మహిమ మీద ఉంది. కాబట్టి ఈ కష్టాలు వారిని ఏం చేయలేకపోతున్నాయి, ఈ శ్రమలు వారిని ఏం చేయలేకపోతున్నాయి. వారు పొందబోయే ఆ మహిమ వైపు చూస్తూ ఆనందిస్తున్నారు. వత్సర వైడూర్య మరకత మాణిక్యాల కంటే, గోమేధికం కంటే, సువర్ణ సునీయలము కంటే కూడా విలువైనటువంటి వీధులు ఉన్నాయి, మాకు గృహాలు ఉన్నాయి, అక్కడ మహిమ ఉంది అని వారు అటు చూస్తూ ఉన్నప్పుడల్లా కూడా ఈ శ్రమ, ఈ కష్టం వారిని ఏమీ చేయలేకపోతున్నాయి. వారు ఆత్మలో ఏం చేస్తున్నారట? ఆనందిస్తున్నారు అని మనము చదువుకుంటా ఉన్నాం. దేవుని జనాంగమా, మనము ఈ లోకంలో ఉంటున్నాం. అరణ్యము అనే లోకంలో మనం ఉంటూ ఉండగా మనకు దైవ సేవకుల నడిపింపు అంటే దేవుని దాసులు ఆశీర్వాదాలు పలుకుతూ మనల్ని నడిపిస్తూ ఉండగా, పగటి కాలమందు మన యాత్ర మంచిగా సాగుతుంది. రాత్రిపూట మన యాత్ర ఆగిపోకుండా మనము సాగాలి అంటే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మనకు అవసరమై ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అయితే ఒక విషయం ఏంటి అంటే, అరణ్యంలోనికి మనంతట మనం పోకూడదు. దేవుని ద్వారా నడిపించబడాలి. ఇశ్రాయేలీయులు అరణ్యంలోనికి ఎవరి ద్వారా నడిపించబడ్డారు చెప్పండి? దేవుడే తీసుకొచ్చాడా? వాళ్ళంతటి వాళ్ళు తీసుకువచ్చారా? అరణ్యంలోనికి దేవుడే ఐగుప్తు నుండి విడిపించి ఎర్ర సముద్రాన్ని బయలుగా చేసి అందులో నుండి అరణ్యంలోనికి దేవుడే నడిపించాడు. మనము కూడా దేవుని ఆత్మ చేత మాత్రమే అరణ్యంలోనికి రావాలి తప్ప మనంతట మనము అరణ్యంలోనికి రాకూడదు. ఒకానొక సందర్భంలో ఏలియా తనంతట తానే అరణ్యంలోకి వచ్చేసాడు. ఎందుకంటే ఇశ్రాయేలు దేశాన్ని పాలన చేస్తున్నటువంటి ఆహాబు ఒక అన్య స్త్రీని, యెజబెల్ని పెళ్లి చేసుకున్నాడు. అది విగ్రహారాధికురాలు. ఇశ్రాయేలు దేశం అంటే యెహోవా ప్రజలతో నిండి ఉన్నటువంటి వారు. అటువంటి ఇశ్రాయేలు దేశాన్ని యెజబెల్ వచ్చి యెహోవా గుళ్లను పడగొట్టించి ఆ యెజబెల్ యొక్క పూజారులను, యెజబెల్ యొక్క ప్రవక్తలను మొత్తం ఇశ్రాయేలు దేశంలో నింపేసింది. వాళ్ళు ఆ యొక్క బయలు ప్రవక్తలు, బయలు పూజారులు వచ్చేసి ఇశ్రాయేలు దేశంలో వీధి వీధిని, గ్రామాన, పట్టణాన బయలుదేవతల గొళ్లతో కట్టించి వాళ్ళు ఇశ్రాయేలు ప్రజల్ని ఆ బయలుదేవతలట్టు మళ్లించారు. ఆ దేశంలో యెహోవా ప్రవక్త ఏలియా ఒకడున్నాడు. రోషం తెచ్చుకొని ఇశ్రాయేలు ప్రజలందరినీ కర్మెలు పర్వతం దగ్గరికి తీసుకుని రమ్మన్నాడు. ఆహాబు వాళ్ళందరినీ, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఆ కర్మెలు పర్వతం దగ్గరికి వచ్చారు. 850 మంది అష్టారోతు బయలు ప్రవక్తలు కూడా అక్కడికి వచ్చారు. అప్పుడు ఇశ్రాయేలీలతో ప్రవక్త అంటున్నాడు, ఏలియా ప్రవక్త, మీరు ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య కొట్టుపెట్లాడతారయ్యా? ఉంటే మీరు యెహోవా దేవుణ్ణి ఆరాధించండి, లేదంటే బయలునన్నా ఆరాధించండి. మీరు కొంచెం సేపు ఏమో యెహోవాయే దేవుడు అంటారు, మరి కొంచెం తర్వాత ఏమో బయలే దేవత అంటారు. కాబట్టి మీరు ఏదైనా ఒకటి ఎన్నుకోండి. అయితే ఈ రోజు ఒక పని చేద్దాం. నిజమైన దేవుడు యెహోవానా బయలా మనం తెలుసుకుందాం. అయితే 2 ఎడ్లనివ్వండి. ఇక్కడ బయలు ప్రవక్తలు ఉన్నారు, యెహోవా ప్రవక్త నేను ఒక్కడనే ఉన్నా. 2 ఎడ్లనివ్వండి, వాళ్ళకొకటి నాకొకటి. బలిపీఠం కట్టాలి, కట్టెలు పేర్చాలి, ఎద్దును తునకలు చేయాలి. ఆ తునకలు చేసినటువంటి ఆ పశువు మాంసాన్ని కట్టెల మీద పేర్చాలి. అగ్ని ఏమీ కూడా క్రింద పెట్టకుండా ఆకాశం నుండి అగ్ని వచ్చి మొత్తం దహించాలి. బయలు చేస్తే వాడే దేవుడు అనుకుందాం, యెహోవా చేస్తే ఆయనే దేవుడు అనుకుందాం. ఇది బాగుంది అనుకున్నారు.
ఇశ్రాయేలు ప్రజలందరూ కానివ్వండి అన్నారు. అయితే ఎక్కువ మంది 850 మంది ప్రవక్తలు, బయలు ప్రవక్తలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ముందు వాళ్ళు కానివ్వండి, వాళ్ళ వల్ల కాకపోతే నేను ఒక్కడే ఉన్నాను యెహోవా ప్రవక్తను, అప్పుడు చూద్దామన్నాడు. వాళ్ళు ఉదయం నుండి మధ్యాహ్న కాలం వరకు బయలా దిగిరా అని అగ్నితో దాన్ని దగించివేయి అని ప్రార్థన చేస్తే దిగిరాల. చివరికి అయ్యా మా వల్ల కావటం లేదు, ఇక నీ పని కానీ అన్నారు బయలు ప్రవక్త. ఏలియా బలిపీఠం దగ్గరికి వచ్చి పడద్రోయబడి ఉన్నటువంటి బలిపీఠాన్ని బాగు చేశాడు. అంటే హృదయాన్ని సరి చేసుకుని దాన్ని బాగు చేసిన తర్వాత 4 తొట్ల నిండా, పెద్ద తొట్లు ఉన్నాయి, నీళ్ల తొట్లు, వాటి నిండా 4 తొట్ల నిండా నీళ్లు నింపి ఇక్కడ కట్టబడి ఉన్నటువంటి బలిపీఠం, దాని మీద కట్టెలు పేర్చున్నాయి, దాని మీద పశు మాంసము ముక్కలు చేయబడి ఉంది. కాబట్టి ఆ బలిపీఠం, ఆ ఎద్దు తులకల్ని మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి ఆ నీళ్లు తీసుకొచ్చి వీటన్నిటిని ముద్దగా తడపమన్నాడు. అలా ఒకసారి తడిపారు. రెండోసారి నింపమన్నాడు. నింపారు. 4 తొట్ల నిండా నింపి ఆ నీళ్ళన్ని తెచ్చి ముద్దగా తడిపారు. మూడవసారి నింపమన్నాడు. మరలా తెచ్చి తడపమంటే 3 సార్లు అవి ముద్దగా తడిపిన తర్వాత బలిపీఠం దగ్గరకు వచ్చి చిన్న ప్రార్థన చేశాడు. ఒక 15 సెకండ్లు ప్రార్థన. దేవా యెహోవా, ఇప్పటి వరకు చేసినవన్నీ నీవేనని, నీవే సర్వోన్నతుడైన దేవుడు అని, ఈనాడు ఇక్కడ గుమికూడి ఉన్నటువంటి ప్రజలకు తెలియనట్లు నీ కార్యం జరిగించు అని ప్రార్థన చేస్తూ ఉండగానే ముగించలేదు. ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి బలిపీఠాన్ని, కట్టెల్ని, ఆ పశు మాంసాన్ని దగించి బూడిద చేసి, ఇదంతా చూసినటువంటి ఇశ్రాయేలీయులు యెహోవాయే దేవుడు అని పలికారు. అప్పుడు ఆ యొక్క బయలు ప్రవక్తలు పారిపోతూ ఉంటే వాళ్ళని పట్టుకొని రమ్మన్నాడు. కీషోను వాగు దగ్గరికి తీసుకుని వెళ్ళి మొత్తాన్ని ముక్కలుగా వాళ్ళని నరికివేశాడు. అప్పుడు ఈ తతంగం అంతా చూస్తున్న ఇశ్రాయేలు దేశం మీద పరిపాలన చేస్తున్నటువంటి రాజైన ఆహాబు ఇంటికి వెళ్ళి భార్యకి చెప్పాడు. యెజ్బెలు ఏలియాకు వర్తమానం పంపించింది. 850 మంది బయలు ప్రవక్తల్ని నీవు నీ ఖడ్గం చేత చంపావు కదా, కాబట్టి రేపు ఈ టైం కల్లా నిన్ను కూడా ఆ కత్తితో నేను హతమార్చకపోతే నా పేరు యెజ్బెలే కాదు అని వర్తమానం పంపేసరికి ఇన్ని అద్భుత కార్యాలు చేయగలిగినటువంటి దైవజనుడు ఒక ఆడదానికి, ఒక స్త్రీకి భయపడి ఇప్పుడు అరణ్యంలోనికి వెళ్ళి పరిగెత్తుతా ఉన్నాడు కదండి. తనంతట తానే దేవుడు తీసుకుని వెళ్ళాల. ఇప్పుడు ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని ప్రాణం కాపాడుకోవాలని అరణ్యంలోనికి వెళ్ళి ఒక దినమంతా ప్రయాణం చేసి అలిసిపోయాడు. సొమ్మసిల్లి పదిరి వృక్షం క్రింద కూర్చొని నిద్రపోతా ఉన్నాడు. అప్పుడు దేవదూత వచ్చి తట్టి లేపి, నీ తలగడ దగ్గర రొట్టె నీళ్లున్నాయి, తిని నీవు త్రాగి ఆ బలం తెచ్చుకొని శక్తికి మించిన ప్రయాణం ఉంది అని చెప్పాడు. అంటే ఈ సన్నివేశం మనకు కావాల్సింది ఏంటి అంటే, తనంతట తాను వెళ్ళాడు అరణ్యానికి, సొమ్మసిల్లాడు కదండి, యాత్ర చేయలేకపోయాడు, యాత్ర ముగించాడు. చూసినట్లయితే సొమ్మసిల్లిపోయినట్లు మనము చూస్తా ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, మనంతటా మనం ఎప్పుడు కూడా మనము అరణ్యంలోనికి పోతే అక్కడ దైవ సేవకుల నడిపింపు ఉండదు, పరిశుద్ధాత్మ నడిపింపు ఉండదు. చివరికి మనము మరణాపేక్షతో చనిపోదాము అన్నటువంటి ఆలోచనలు, తలంపులు వస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని చిన్నాంగమా, కడవరి దినాల్లో ఉంచి ఉన్నాం. అరణ్య యాత్రలో మనము ఆగిపోకుండా కొనసాగాలి అంటే మనకి ఏం అవసరం చెప్పండి? 2 నడిపింపులు అవసరం. ఏంటి చెప్పండి? 1 దైవ సేవకుల నడిపింపు, 2 నిజముగా పరిశుద్ధాత్మ నడిపింపు. ఈ 2 నడిపింపులు అనేది మనకు అవసరమని దేవుని యొక్క గ్రంథము తెలియజేస్తా ఉంది. అయితే ఈ 2 నడిపింపులకు మనం ఏం కావాలి చెప్పండి? లోబడాలి. ఈ 2 నడిపింపులు అరణ్యంలో యాత్ర చేయడానికి, కానానుకు చేరడానికి ఈ 2 నడిపింపులు మనకు ఉంటాయి. అయితే ఆఖరి వరకు ఈ 2 నడిపింపులకు మనం ఏం కావాలి? లోబడాలి. వాళ్ళని దుఃఖపరచకూడదు, దైవ సేవకుని దుఃఖపరచకూడదు, దేవుని ఆత్మను దుఃఖపరచకూడదు. వాళ్ళను దుఃఖపరిచినట్లయితే మనకు తోడుండరు, వాళ్ళు మనల్ని నడిపించరు, మన యాత్ర ఆగిపోద్ది, మన ప్రయాణం చివరికి నరకానికే తప్ప వేరొక చోటికి కాదు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఒకరోజు సమూయేలుతో దేవుడు అన్నాడు, నీవు బెన్యామీనుడైనటువంటి సౌలును రాజుగా అభిషేకించు అన్నాడు. అభిషేకించిన తర్వాత సమూయేలు రాజుతో ఒక మాట చెప్పాడు. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో మీరు చదువుకుంటే 9వ అధ్యాయంలో, దేవుని బిడ్డల 10వ అధ్యాయంలో అక్కడ ఏమన్నాడంటే, నీవు గిల్గాల్కి వెళ్ళి అక్కడ కట్టెలు అవన్నీ కూడా సిద్ధపరిచి బలిపీఠం సిద్ధపరిచి నువ్వు నా కొరకు ఎదురు చూడు, 7 రోజుల్లో నేను అక్కడికి వస్తాను. అక్కడికి వచ్చిన తర్వాత నీవు చేయవలసింది నేను నీకు తెలియచేస్తా. జాగ్రత్తగా అటలాగా చేసుకోండి. నీవు అక్కడికి వెళ్ళి దహన బలికి కావాల్సిన సామాగ్రిని సిద్ధపరిచి అక్కడ నా కోసం ఎదురు చూడు. నేను వస్తాను, 7 దినాల్లోగా నేను వస్తాను. వచ్చి అక్కడ నీవు చేయవలసిన పనేంటో ఇక మీదట నేను చెప్పేంత వరకు అక్కడ నిలిచి ఆ మాట చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 8 నుండి చదువుకుంటే,
నాకంటే ముందు నీవు గిల్గాలుకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగి వస్తా. దైవజనుడు అంటున్నాడు ఈ విశ్వాసతో, నేను నీ యొద్దకు దిగి వస్తా. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసినది, అండర్లైన్ చేసుకోండి, నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియచే వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నిలిచి ఉండాలి. నేను నీకు తెలియచే వరకు 7 దినాల పాటు నీవు అచ్చట నిలిచి ఉండాలి. అంటే 7 దినాలు నిలిచి ఉండాడు. 7వ రోజున శత్రువులు ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి దిగి వస్తున్నారని భయపడి ఏం చేశాడంటే దైవ సేవకుడు చేయవలసినటువంటి ఆ దహన బలిని తానే బలర్పించేశాడు కదండి. దైవ సేవకుడు పని వేరు, రాజు గారి పని వేరు, ప్రవక్త పని వేరు, రాజు పని వేరు. వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ డ్యూటీస్ వేరు ఉన్నాయి. వాళ్ళ విధులు, వాళ్ళ ఆ యొక్క సమస్తం కార్యాచరణ వేరు. ఒకళ్ళ దాంట్లో ఇంకొకళ్ళు ఎంటర్ కాకూడదు. ఒకళ్ళ డ్యూటీలో ఇంకొకళ్ళు దేవుడు నియమించినటువంటి విధులు, ఆజ్ఞలు, కట్టడలు, ఎవరి విధులు, ఎవరి ఆజ్ఞలు, ఎవరి పనులు వాళ్ళకి నియమించినప్పుడు ఎవరిది వాళ్ళే చేయాలి. కుక్క పెత్తనం గాడిద కట్టుకున్నట్లు చేయకూడదు. ఒక రోజు ఒక ఇంట్లో దొంగలు పడుతున్నారు. ఆ యజమానికి కుక్క ఉంది, గాడిద ఉంది. ఆ కుక్క దొంగలు పడటం చూచినా కానీ ఆ కుక్క అరవకుండా మౌనంగా ఉంది. గాడిద ఉంది, కుక్క యజమానుడు ఆస్తిని దోచుకుని వెళ్ళడానికి దొంగలు వస్తే నువ్వు అరవేంటి? నువ్వు అరిస్తే ఆ యజమానుడు మేల్కొని దొంగలు పడుతున్నారని ఎలక్ట్ అవుతాడు. అంటే యజమానుడు నాకు సరిగా తిండి పెట్టడం లేదు కాబట్టి వాడికి ఇంతే కావాలి, మొత్తం దోచుకుని పోబడాలి అని చెప్పి అన్నాడు. నువ్వు మౌనంగా ఉంటే నేను ఊరుకుంటానా అని గాడిద చేసింది. అది ఓండ్రు పెట్టడం, అది రంకెలు వేయటం, అది యజమానుడు నిద్రను భంగపరిచి యజమానుడు లేచి ఆ పచ్చడి బండ తీసుకొని దాని నడువంతా కూడా చెట్టి అయింది. అదే కుక్కరిస్తే దొంగలు పడ్డారనుకుంటారు. కానీ దీనికి తిండి ఎక్కువైంది గాడికి అని నా నిద్ర అంతా భంగం చేస్తుందని ఆ బండ తీసుకొని దాని నడుము చట్నీ చేసినట్లు. కాబట్టి రాజు గారి పని రాజు చేయాలి, ప్రవక్త పని ప్రవక్త చేయాలి. ఈనాడు విశ్వాసులు దైవ సేవకుల డ్యూటీస్ చేస్తున్నారు, పాస్టర్లు అయిపోతున్నారు చాలా మంది. అది చాలా తప్పు. పాస్టర్ గారి పని పాస్టర్ గారే నిర్వర్తించాలి, విశ్వాసి పని విశ్వాసే. అయితే ఆ సమూయేలు ప్రవక్త పని ఈ యొక్క రాజైన సౌలు చేసేసరికి చివరికి ఏమంటున్నాడో చూడండి. 13వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనంలో సమూయేలు సౌలుతో ఏమంటున్నాడంటే నీవు చేసిన పనేంటి అని అడుగుతుంటే, అయ్యా మరి శత్రువులు వచ్చి దొమ్మిక పడుతున్నారు, మరి ప్రజలందరూ చెదిరిపోతున్నారు, అందుకే నేను సాహసించి నేనే బలి అర్పించాను అంటుంటే, మరి దైవజనుడు అంటున్నాడు 13వ వచనంలో, అందుకు సమూయేలు నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసితివి, నీ రాజ్యము ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనుషుని ఒకని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని రాజుగా నియమించెను అని చెప్పాడు కదండి. ఇక్కడ దైవజనుడు నడిపింపుకు లోబడకుండా తిరుగుబాటు చేశాడు. ఇక్కడ ఆల్రెడీ దేవుని యొక్క జడ్జిమెంట్, తీర్పు దిగొచ్చింది. నీ రాజ్యము నిలవదు, నీ రాజ్యము లాగే, నీ ఉద్యోగం లాగే వేరే వాడికి ఇవ్వబడుతుంది ఒకసారి. రెండవసారి 15వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో దేవుడు అంటున్నాడు, సమూయేలు అంటున్నాడు దైవజనుడు, నువ్వు దేవుడు ఏం చెప్తున్నాడు, ఆ పని చెయ్యి. ఏంటి ఆ పని అంటే, ఒకప్పుడు ఐగుప్తు నుండి విడుదల పొంది ఇశ్రాయేలీలో అరణ్యంలో గుండా వస్తుంటే రెఫీదీము కొండ దగ్గర అమాలేకీయులు ఎదురొచ్చి అడ్డంగా నిలబడ్డారు, యుద్ధానికి దిగారు, మిమ్మల్ని పోనేమన్నారు. కాబట్టి వాళ్ళు యుద్ధానికి దిగింది నా ప్రజల మీద, అంటే నా మీదే యుద్ధానికి దిగినట్లు వాళ్ళు నాతోనే యుద్ధానికి దిగారు. కాబట్టి సమూయేలా ఆ మోషే ఇది ఒక జ్ఞాపకార్థ గ్రంథంలో రాసిపెట్టు. ఒకానొక కాలం రాబోతుంది, ఆ కాలంలో సౌలు అనేవాడిని నేను పుట్టిస్తాను. వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఇశ్రాయేలీయుల మీద రాజుగా నేను చేసి వాడి ద్వారా ఆకాశం క్రింద అమాలేకీయులు లేకుండా నేను మొత్తాన్ని తుడిచివేస్తాను అని చెప్పాడు. కాబట్టి ఇదిగో ఈ కాలం వచ్చింది, సౌలా నిన్ను దేవుడు పుట్టించాడు, బెన్యామీను గోత్రం, కడపటి గోత్రం, ఎన్నిక లేని గోత్రమైన నిన్ను తెచ్చి ఇశ్రాయేలు తన ప్రజల మీద పట్టాభిషేకం చేసి రాజుగా తిరిగి చేశాడంటే దేవుని సంకల్పం ఇది, దేవుని చిత్తం ఇది, దేవుని ప్రణాళిక ఇది. నీ ద్వారా దేవుడు తన ప్లాన్ ని నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి నువ్వు కనికరించకుండా అమాలేకీయులు, ఆకాశం క్రింద ఉన్న అమాలేకీయులు అందరినీ కాదు, అందరినీ, పిల్లలేంటి, శిశువులేంటి, యవనస్తులేంటి, స్త్రీలేంటి, గాడిదలేంటి, గొర్రెలేంటి, ఒంటిలేంటి, అన్నిటినీ, మనుషులందరినీ కూడా నువ్వు హతం చేయాలి. ఇది దేవుని ఆజ్ఞ. దేవుని దైవజనుడు యొక్క నడిపింపుకు లోబడకుండా తిరుగుబాటు చేశాడు. రెండవసారి ఏం చేశాడు అంటే, అమాలేకీయుల రాజైన అమాలేకీయులందరినీ హతమార్చాడు, కానీ రాసుని మాత్రం కడగబెట్టాడు, చంపకుండా బ్రతికించాడు. కొన్ని బలిసిన ఎట్లు ప్రక్కన పెట్టి దేవునికి బలర్పించాలి అని పెట్టాడు. చివరికి నష్టపోయినట్లు
మనము చూస్తా ఉన్నాం. ఆయన రాజ్యము పోయింది. ఇదంతా మనము సన్నివేశం చెప్పుకోవడానికి సమయం చాలదు కాబట్టి దేవుని బిడ్డలారా, దైవజనుడి యొక్క నడిపింపుకు లోబడాల. ఇక్కడ దైవజనుడు ద్వారా ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? దేవుడే. దేవుడు ఏర్పరచుకున్న దైవజనుడు సమూయేలు ప్రవక్త. ఇదిగో సమూయేల సౌలుకు నీవు ఇలా చెయ్యి అని చెప్పింది, నడిపిస్తుంది దేవుడే. దైవజనుడు నడిపింపైనప్పటికీ దేవుని యొక్క నడిపింపు అది. కానీ 2 పర్యాయాలు దైవజనుడి మీద నడిపింపుకు లోబడకుండా తిరుగుబాటు చేశాడు. చివరికి నష్టపోయినట్లు మనము చూస్తా ఉన్నాం. బైబిల్ ఏమని చెప్తుంది అంటే, బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక చివరి అధ్యాయం 13వ అధ్యాయము 17వ వచనంలో మనము చదువుకుంటే, 13వ అధ్యాయము 17వ వచనంలో, మీ పైన నాయకులుగా ఉన్నవారు అంటే ఎవరు? దైవ సేవకులు, పాస్టర్స్. మీ పైన నాయకులుగా ఉన్న మీ సేవకులకు లేక పాస్టర్స్ లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేస్తే మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు మీ పాస్టర్ల మాటకు విని వారికి లోబడి ఉండండి అని దేవుని గ్రంథం తెలియజేసినట్లు దేవుని బిడ్డలారా మనము చూస్తా ఉన్నాం కదా. దైవ సేవకులు ఏం చేయకూడదు? నిన్ను నడిపిస్తూ ఉంటే నీకు కొంచెం కష్టం అనిపించవచ్చు, నీకు బాధ అనిపించవచ్చు, కానీ అది నీ మేలు కొరకే. అందులో నీకు ఆశీర్వాదం ఉంది లోబడితే, అందులో నీకు లోబడితే ప్రయోజనం ఉంది. నీవు నరకానికి వెళ్లకుండా పరలోకానికి చేర్చబడతావు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఎందుకు అంటే 2వ తిమోతికి రాసిన పత్రిక, తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం చదువుకుందాం 16వ వచనంలో. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, దైవజనుడు సిద్ధపడి ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దేవుని ఆవేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనం అంట. ఏం చేయాలి దైవజనుడు? విశ్వాసి త్రోవ తప్పుతుంటే వానికి ఏం చేయాలంట? ఉపదేశించాలి. లోబడకపోతే ఖండించాలి. అక్కడికి లోబడకపోతే నువ్వు తప్పును సరిచేయాలి, దిద్దాలంట. అతను తప్పుడు త్రోవలో పోతుంటే అది నరకరా బాబు, ఆ మార్గం సరైన మార్గంలో రావాలని ఏం చేయాలంట? తప్పుని దిద్దాలి. 4వదిగా ఏంటి? నీతి యందు శిక్షించాలంట కదండి. నీతి యందు ఈనాటి సేవకుల్ని దైవ సేవకులు ఖండించటంలా కదండి, తప్పు దిద్దటంలా, శిక్షించటం వల్ల కదా, వెన్నపూసలాగా పూసి వీపుడంతా నిమిరి వాళ్ళని నరకానికి తోడుకుని పెడుతున్నారు. తప్పు చేసే ఆ యొక్క విశ్వాసాన్ని నువ్వు సరిచేయాలి. కుమారుడు తప్పు చేస్తుంటే తల్లిదండ్రులు సరిచేయకపోతే వాడు చివరికి వాడి గమ్యం ఎక్కడికి చెప్పండి. అట్లానే విశ్వాసి త్రోవ తప్పుతున్నప్పుడు సరైన మార్గంలో పెట్టడానికి నీవేం చేయాలి? ఉపదేశించాలి. లోబడకపోతే నువ్వు ఖండించాలి. లోబడకపోతే తప్పును సరిచేయాలి. లేకుంటే 4వదిగా నీతి యందు నీవు శిక్షించటం అవసరమని దేవుని గ్రంథము తెలియజేస్తా ఉంది. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని యొక్క దాసుడు, దైవ సేవకుడు, సంఘ కాపరి నిన్ను నడిపిస్తూ ఉండగా నీవు దైవ సేవకుడు నడిపింపుకు లోబడితే నీకు ఆశీర్వాదం, తిరుగుబాటు చేస్తే యహలోకమందు నీకు ఆశీర్వాదాలు ఉండవు, పైగా నరకమే నీకు ప్రాప్తమని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఒకటి, దైవ సేవకుని యొక్క నడిపింపుకు లోబడాలి. 2వదిగా మనము చూసినట్లయితే యెషయా గ్రంథం 63వ అధ్యాయం, యెషయా గ్రంథము 63వ అధ్యాయము 10వ వాక్యం, 10వ వచనంలో మనం చదువుకుంటే 63:10, అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి ఆయను. పరిశుద్ధాత్మ దేవుని ఆనాటి సంఘ విశ్వాసులు, ఇశ్రాయేలీలు దేవుడు పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడకుండా తిరుగుబాటు చేశారు కాబట్టి దేవుడే వారికి విరోధిగా అయ్యాడండి కదండి. దేవుడే వారికి, ఎవడైనా మనకు విరోధిగా ఉంటే దేవుడు సహాయం చేస్తాడు. దేవుడే మనకు విరోధిగా మారితే మన పరిస్థితి ఏంటి ఒకసారి? కాబట్టి మనము పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు, దైవ సేవకుల్ని దుఃఖపరచకూడదు. ఈ రెండింటినీ దుఃఖపరిచినట్లయితే, వారి నడిపింపుకు లోబడకుండా ఉన్నట్లయితే ఇక ముందు నీవు ఆశీర్వాదాలు కోల్పోయి శాపాలే నీకు సంప్రాప్తమవుతాయి. చివరికి నీ గమ్యం, నీ అంతం నరకముగా ఉంటుంది అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అందుకే 141వ కీర్తన 5వ వచనంలో దావీదు ఏమంటాడు అంటే, 141వ కీర్తన 5వ వచనం అనుకుంటాను, 141వ కీర్తన 5వ వచనంలో ఏమంటాడు అంటే, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. నీతిమంతులు అంటే దైవ సేవకులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, నేను అట్టి అభిషేకము త్రోసివేయకుందునుగాక. దైవ సేవకులు కొట్టడం, గద్దించటం ఉపకారం అంట దావీదు అంటున్నాడు. అది తైలాభిషేకం అంట. అట్టి అభిషేకాన్ని నేను త్రోసివేయకుందునుగాక కదండి. దైవ సేవకులు లేక దేవుడు మనల్ని ఎప్పుడు గద్దిస్తారు? మనం తప్పుడు చేస్తున్నప్పుడు, మన తప్పుడు త్రోవలో నడుస్తుంటే దాని గమ్యం ఏంటి? మరణం, నరకం కదా. ఒకని మార్గం బైబిల్ ఏం చెప్తుంది? సామెతలో మరి 21:2 మనం చదువుకుంటే 16వ అధ్యాయంలోను 14వ అధ్యాయంలో కూడా ఉన్నాయి. ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తుదకు అది మరణానికి, నాశనానికి, నరకానికి దారి తీస్తుంది. విశ్వాసి, నీవు ఎట్టుపోతున్నావు నీకు తెలీదు. దాని గమ్యం నరకం, నాశనం, మరణం
అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. నువ్వు వాటి నాశనానికి పోవటం దేవునికి కానీ దైవ సేవకుని కానీ ఇష్టం లేదు. నీకు ప్రేమతో చెప్తారు, లోబడకపోతే గద్దిస్తారు, లోబడకపోతే శిక్షిస్తారు, లోబడకపోతే నిన్ను వదిలేస్తారు. నువ్వు ఎవడవో కదండి, నీవు చివరికి నీ అంతం నరకమే. కానీ దావీదు అలాంటి వాడు కాదు. దావీదు పాపం చేశాడు, బత్షెబతో వెళ్ళాడు, కానీ అది పాపం అనుకోలా. దేవుడు తన ప్రవక్త అయిన నాతానును పంపించి ఆ మనుషుడు నీవే అన్నప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 13వ వాక్యంలో నేను పాపము చేసి తిని అని ఒప్పుకున్నాడు. పాపము చేస్తున్నాను ఒప్పుకొని 51వ కీర్తన అంతా కూడా దేవుని పాదాల చెంత తలవాంచి కన్నీరు కారుస్తూ, దేవా నీకే వ్యతిరేకంగా, నీకే కేవలం నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించు, నీ సోపు కుంచుతో నేను నన్ను కడుగు, నన్ను తెల్లగా చేయ ప్రభువా, నీ ఆత్మను నా ఎదురు నుండి తొలగించొద్దయ్యా, నీ సన్నిధిలో నుండి నువ్వు నన్ను త్రోసివేయవద్దు అని నీ రక్షణానందం నాకు మరలా దయచేయమని దైవజనుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దైవ సేవకుడు వచ్చి గద్దించినప్పుడు, ఆ నాతాను ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు లోబడ్డాడు. లోబడి వెంటనే ఏమంటున్నాడు? 141వ కీర్తన 5వ వచనంలో ఏమంటున్నాడంటే, దైవజనుడు కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, నేను అట్టి అభిషేకంలో ఈనాటి సంఘ విశ్వాసులు ఈ మాటలు పలుకుతారా? దైవజనుడు కొట్టటమా, గద్దించటమా, ఇంకేమైనా ఉందా? తాట తీసి అవతల పెడతారు. నువ్వు నన్ను తిట్టావు, నువ్వు నన్ను కొట్టావు, ఇది తిరగబాటు, నడిపింపుకు లోబడు. నువ్వు నన్ను తిట్టావు, నన్ను కొట్టావు, ఇంకా వాడికి ఆశీర్వాదం ఎక్కడ ఉంటుందండి? కదండి. దైవ సేవకుడు దుఃఖపరిస్తే శాపము తప్ప, నరకము తప్ప ఇంకేమీ కూడా ఉండదు. దైవ సేవకుడు ఏదైనా చెప్తున్నాడా? సంతోషంతో లోబడు. అందులో నీకు దీవెన ఉంది, అందులో నీకు ఆశీర్వాదం ఉంది. లేకుంటే చివరికి నష్టపోతావని బైబిల్ గ్రంథం ఒకే ఒక మాట చదువుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 18వ వాక్యంలో, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 18వ వాక్యంలో ఏమని వ్రాయబడి ఉంది అంటే, శిక్షను ఉపేక్షించడానికి దైవ సేవకుడు కానీ దేవుడు కానీ నిన్ను శిక్షిస్తున్నాడా? దాన్ని ఉపేక్షించొద్దు, దాన్ని త్రోసివేయవద్దు, దాన్ని ప్రేమతో స్వీకరించు. ఇది నా మంచి కొరకే, మేలు కొరకే అని నువ్వు స్వీకరించు. శిక్షను ఉపేక్షించినట్లయితే అవమానం వస్తుంది, నీకు దరిద్రత ప్రాప్తిస్తుంది. అవమానమును దరిద్రతయు ఈ రెండు నీకు ప్రాప్తిస్తాయి. ఆ క్రింది లైన్లో గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందుతాడు, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందుతాడు అని దేవుని గ్రంథం మనకు తెలియజేస్తుంది. నెహెమ్యా గ్రంథంలో ఒకే ఒక మాట ఉంది, అది మనం చదువుకొని మనం ముగించుకుందాం దేవుని బిడ్డలారా. బహుశా 9వ అధ్యాయమేమో చూద్దాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 33వ వచనంలో మనం చూసినట్లయితే 9:33, మా మీదకి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా, మా మీద వచ్చిన గద్దింపులన్నిటిని చూడగా, మాకు దైవ సేవకుడు గాని దేవుడు గాని శ్రమలు గద్దింపులు పంపిస్తే వీటన్నిటిని చూడగా, అయ్యా నీవు న్యాయస్తుడివే, నీవు సత్యముగానే ప్రవర్తించావు, కానీ మేమే దుర్మార్గులము అయ్యాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. తలలు వంచుగా దేవుని సన్నిధానంలో మన జీవితాలు ఒక్క నిమిషం పరీక్ష. నువ్వు ఎవరి నడిపింపులో ఉంటున్నావు? సాతాను నడిపింపులో ఉంటున్నావా? నీ సొంత ఆలోచనల నడిపింపులో ఉంటున్నావా? మనుషుల ద్వారా నువ్వు నడిపించబడుతున్నావా? ఏ నడిపింపులో నువ్వు ఉంటున్నావు? దైవ సేవకు నడిపింపులో ఉండవా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో ఉండవా? ఏనాడైనా వాళ్ళ నడిపింపుకు లోబడ్డావా? వాళ్ళ గద్దింపులు లక్ష్య పెట్టావా? వాళ్ళు గద్దింపును, వాళ్ళ శిక్షలను లోబడ్డావా? జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. జీవితాన్ని అరణ్యంలో ఇశ్రాయేలు జనాంగం పోతూ ఉంటే రాత్రి అనక పగననక వాళ్ళ యాత్ర కొనసాగి పరమయ కానానికి చేరాలంటే అగ్నిస్తంభం, మేఘస్తంభం, ఈ రెండు స్తంభాలను వాళ్ళను నడిపించడానికి దేవుడు అరణ్యంలో అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరిచి ఆయన మీకు విరోధవుతాడని యెషయా గ్రంథం 63:10లో మనం చదువుకున్నాం. ఎబ్రీ పత్రిక 13:17లో మీ పైన ఉన్న పాస్టర్లకి మీరు లోబడి జీవించండి, వారు మీ ఆత్మలను కాయువారు కనుక దుఃఖముతో కాక ఆనందముతో వారు చేయనట్లు వారి మాట విని వారికి లోబడండి అని దేవుని గ్రంథం తెలియజేస్తుంది. దేవునికి దైవ సేవకుని యొక్క నడిపింపుకు లోబడుతున్నామా? పరిశీలన చేసుకుందాం. వాక్యపు వెలుగులో పరమకాలానికి చేరాలంటే రెండు నడిపింపులు లేకుండా నువ్వు అరణ్యంలో కనుక పోయినట్లయితే ఏలియా పరిస్థితి చూశాం కదా, అలసిపోయాడు, పదరి వృక్షం కింద పడుకున్నాడు, యాత్ర ముగించేశాడు. ఇక యాత్ర నడక రావటం లేదు. ఇక జీవితాన్ని పరిశీలన చేసుకుంటాం. 141వ కీర్తన 5వ వాక్యంలో, నీతిమంతుడు దైవ సేవకుడు పరిశుద్ధులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం, అట్టి అభిషేకాన్ని నేను త్రోసివేయకుందునుగా, వాళ్ళు గద్దించుట నాకు మేలు అని మాట్లాడుతుంది. దైవ సేవకుడు గాని దేవుడు గాని నేను గద్దిస్తున్నాడంటే, నీ మీదకి శిక్షలు వస్తున్నాయంటే, నీకు నష్టాలు కలుగుతున్నాయంటే, నీ కీడు కలుగుతుందంటే నువ్వు త్రోవ తప్పి ఉన్నామని దాని అర్థం. ఎవరు కూడా ఉట్టిగానే దైవ సేవకుడు గాని, తల్లిదండ్రులు గాని, మరి స్కూల్లో టీచర్ గాని ఎవరు కూడా నిన్ను గద్దిస్తారు. మంచిగా నీవు స్కూల్లో అన్ని బాగా చెప్పిన వాటి అన్నిటికీ లోబడి తిరిగి చెప్తా ఉంటే, హోంవర్క్ అంతా మంచిగా చేస్తా ఉంటే నిన్ను ప్రేమగా ఎంచుతారు, శభాష్ అంటారు. టీచర్ కూడా, తల్లిదండ్రులు కూడా అంటారు, దైవ సేవకుడు అంటాడు. కానీ నిన్ను గద్దిస్తున్నారు, శిక్షిస్తున్నారు అంటే నువ్వు తప్పుడు త్రోవలో ఉన్నావు. నువ్వు సరైన మార్గంలోకి పెట్టాలని
నువ్వు నరకానికి పోకూడదని, సరైన మార్గంలోకి వస్తే పరమకారానికి చేరతావని నేను గద్దిస్తూ శిక్షిస్తూ పెట్టారు. ప్రభువా, నీ వాక్యం నా దగ్గరకు వస్తుందయ్యా. నీ సేవకులు గద్దింపులకు, నడిపింపుకు, శిక్షలకు నేను లోబట్టడానికి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క గద్దింపులకు, శిక్షలకు నేను లోబట్టడానికి దేవాకి హృదయం నాకిమ్ము. అట్టి ఆత్మ నా మీద కృమరించయ్యా. నేను దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. రోమా 8:14 తెలియజేస్తుంది, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడదురో వారందరూ దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అనబడతారని దేవుని ఆత్మ నడిపింపుకు, దైవ సేవకులు నడిపింపుకు లోబడే హృదయం, వాళ్ళను దుఃఖపరచకుండా ఉండే ఆత్మ నాలో కృమరించువా అని ప్రార్థన చేద్దామా? ప్రేరేపణ కలిగిన వారు